అధికార కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థికి తప్ప వేరే ఎవరికీ ఓటు వేసినా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆపివేస్తామని బెదిరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపన్పల్లిలో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అనుచరుడు మాజీ ఎంపీపీ రామనాథం ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. తమ అభ్యర్థికి ఓట్లు వేయకపోతే గ్రామంలో ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. తమ వ్యక్తే సర్పంచ్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే రామనాథం తీరుపై గుర్రుగా ఉన్న గ్రామ ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తామంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి కర్రు కాల్చి వాత పెడతామని చెబుతున్నారు. ఎవ్వరు వచ్చిన పని కాదు. గెలిచిన ఆయన సర్పంచ్, ఓడిపోయిన ఆయన సర్పంచ్. ఆయన రావాలి, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా క్యాన్సిల్ చేపిస్తాడు ఆయన. ఓట్లు వేసిన సార్ పల్లె కంపల్సరీ ఇస్తాం. పని చేస్తాడు ఎమ్మెల్యే కాడికి రావాలంటే ఈయన రావాలి. ఈయన వస్తేనే పని అయితే ఊరికి. ఎవ్వరు వచ్చిన పని కాదు. గెలిచిన ఆయన సర్పంచ్, ఓడిపోయిన ఆయన సర్పంచ్. ఆయన రావాలి, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా క్యాన్సిల్ చేపిస్తాడు ఆయన. ఓట్లు వేసిన సార్ పల్లె కంపల్సరీ ఇస్తాం. అధికార కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థికి తప్ప వేరే ఎవరికి ఓటు వేసినా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆపివేస్తామని బెదిరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపన్పల్లిలో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అనుచరుడు మాజీ ఎంపీపీ రామనాథం ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. తమ అభ్యర్థికి ఓట్లు వేయకపోతే గ్రామంలో ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించాడు. గెలిచినా ఓడినా గుంపన్పల్లిలో తమ వ్యక్తే సర్పంచ్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రామనాథం తీరుపై గుర్రుగా ఉన్న గ్రామ ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తామంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి కర్రు కాల్చి వాత పెడతామని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, పంచాయతీ ఎన్నికల్లో అయితే లబ్ధి పొందేలా కాంగ్రెస్ నేతలైతే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. గెలిచినా ఓడినా మేము పెట్టిన అభ్యర్థే సర్పంచ్ అంటూ ఓటర్లకు వార్నింగ్ కూడా ఇస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, నిజంగా కూడా గ్రామాల్లో చూస్తున్నట్టయితే మనం ఈ వీడియోనే సాక్ష్యం. ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి విజువలే సాక్ష్యము. వాళ్ళు ఎంత బరి తెగించి అంటే ప్రచారాలు చేస్తున్నారు, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనడానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా ఈ వీడియో విజువల్ వినిపిస్తా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపన్పల్లి గ్రామానికి మా ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరుడైనటువంటి మాజీ ఎంపీపీ రామనాథం అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో అతని తరఫున ప్రచారం చేసేందుకు గుంపన్పల్లి గ్రామానికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళి ఆయన, మేము ఇందిరమ్మ మీకు ఇల్లు వచ్చింది, ఒకవేళ ఓట్లు వేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు కూడా క్యాన్సల్ చేయిస్తాడు అతను. గెలిచినా ఓడినా అతనే సర్పంచ్. అతను ఎమ్మెల్యే దగ్గర అతను చెప్పిందే వేదము. అతను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే అతనే వెళ్ళగలుగుతాడు, ఇంకెవరు వెళ్ళరు అని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నటువంటి విజువల్ మనం చూస్తా ఉన్నాము. అయితే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా అంటే మనకు సోషల్ మీడియాలో చిక్కినటువంటి వైరల్ అవుతున్నటువంటి వీడియో ఉన్నాయి, కానీ ఇలాంటివి కోకకొల్లలుగా గ్రామాల్లో నడుస్తా ఉన్నాయి. బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటికే ప్రలోభాలకు గురి చేయడానికి మద్యంతో పాటు డబ్బులు అవన్నీ కూడా ఎర చూపడంతో పాటు ఈ రకమైనటువంటి ఏవైతే ఈ ప్రభుత్వ స్కీములు ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒకవేళ ఓట్లు వేయకపోతే ఇచ్చే ఉంటే ఇవ్వము, ఏదైనా కాలం ఇచ్చి ఉంటే అది క్యాన్సిల్ చేయిస్తాము అని చెప్పేసి కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవేళ మీరు ఓట్లు లేకపోయినా సర్పంచ్ వేరే వాళ్ళని గెలిపించినా ఇతనే సర్పంచ్, ఇతను చెప్పిందే వేదం, ఇతను ఒకవేళ ఓట్లు లేకపోతే ఇతనే ఉంటాడు, మీ సంగతి తర్వాత చూస్తాడు అనే లెక్కల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. అయితే చాలా గ్రామాల్లో కూడా ఇదే నడుస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అచ్చంపేట నియోజకవర్గంలో 7 మండలాల్లో ఉన్నాయి. వాళ్ళు అంటే విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా వాళ్ళ తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి ఓటర్లను బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మంచి చేస్తారో, ఎలాంటి డెవలప్ చేస్తారు, ఆ గ్రామానికి ఎట్లా ఉపయోగపడతారని చెప్పేసి ఓట్లు అడగాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి బెదిరి
ఎన్నికలను కోడ్ను ఉల్లంఘించడం కాదా అని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వీడియో అంటే వీడియో నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఎన్నికల అధికారులు దీనిపైన స్పందించాలి. ఖచ్చితంగా ఇట్లా మాట్లాడినటువంటి వ్యక్తి పైన, ఇట్లా బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తి పైన మరి కేసులు నమోదు చేసి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా గ్రామాలు, ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు చూసిన వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే అంటే సర్పంచులు గెలవక ముందే ఇట్లా బెదిరిస్తే వీళ్ళు ఒకవేళ గెలిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు బేరీజు వేసుకొని వాళ్ళకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూడా వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి గ్రామీణ స్థాయిలో అయితే ఇక్కడ ఈ అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత నిరక్షరాస్యత కూడా ఉంటుంది. వాళ్ళను ఇలాంటి విషయాలు చెప్పి మభ్యపెట్టి బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తే ఓట్లు వేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఈ రకంగా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అవగాహన లేకపోవడంతో వాళ్ళు కొంత భయపడే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఈ వీడియోను ఎలక్షన్ ఆఫీసర్లు అయితే పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఏదైతే స్కీమ్ రన్నింగ్ లో ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ అయ్యే ప్రసక్తి అయితే ఉండదు అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఇలాంటి అపోహలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెట్టేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల పైన వాళ్ళ పైన ఉండేటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఇతర నాయకులు కావచ్చు, వాళ్ళ అండదండలతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వీటిని నియంత్రించాల్సినటువంటి ఎలక్షన్ అధికారులు అయితే ఖచ్చితంగా నియంత్రించాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మనకు వీడియో కనిపిస్తుంది ఒకటే, ఇలాంటివి ప్రతి ఇంటి దగ్గర కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఎవరైతే లబ్ధి పొందుతా ఉన్నారో, లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో, మీకు ఏదైనా ఈ స్కీమ్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు సర్పంచ్ ఓటు మా అభ్యర్థికి వేయాల్సిందే, లేకపోతే మీకు ఆ స్కీమ్ రాదు, మీ అంతు చూస్తామనే తరహాలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజల లోపల కొంత ఇప్పుడు గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చెందింది వాళ్ళకు అవగాహన ఉంది. తర్వాత ప్రస్తుతం ఈ 2 ఏళ్ల పాలనలో ఎట్లా మోసపోయారనే అవగాహన ఉంది. అందుకే మొదటి విడత కావచ్చు, 2వ విడత కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం సొంత జిల్లాలో మంచి రిజల్ట్ బీఆర్ఎస్ సాధించింది. బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతా ఉంది. అదే తరహాలో ఎవరు ఎన్ని బెదిరించినా గానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మాత్రం కూడా కాంగ్రెస్ కి అయితే కర్రు చెప్పేసి కూడా గ్రామాల్లో ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.